నేను పారిజాతం ఆంటీ గారికి హెల్ప్ చేయాలనుకోవడం మంచిదైంది. ఆవిడ గెలిస్తే పెద్దమ్మ కోరిక నెరవేరుతుంది. ఏదేమైనా నేను వండుతున్నట్టు ఈ రుద్రనీలకంఠ మహానుభావుడికి మాత్రం అస్సలు తెలియకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ యశోద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నిర్వహించిన వంటలు మాత్రమే వండాలి. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ టేబుల్ మీద ఉన్నాయి. అయితే కర్రీ అంతా 40 మినిట్స్ లోపలే వండడం పూర్తి చేయాలి. టైం అప్ అయితే డిస్క్వాలిఫై అయిపోతారు. హాయ్, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తానన్నావు, వచ్చావా? ఇతను మెసేజ్ పెట్టాడే, మీరు వచ్చారా? నేను వచ్చాను. ఎక్కడున్నారు? నేను ఆంటీ, నువ్వు ఇలా ఫోన్లు నొక్కుతూ కూర్చుంటే ఎలాగమ్మాయి? ఒక్క నిమిషం ఇస్తారా ఆంటీ ప్లీజ్? ఈ పోటీ అయ్యేంత వరకు ఈ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. నేను గెలిచాక అప్పుడు ఇస్తాను. ఫోన్ ధ్యాసలో పడి వంట చెడగొట్టావనుకో, నా ఆశలన్నీ ఆవిరైపోతాయి. అర్థమైందా? నేను వచ్చానని చెప్పాను, తను వచ్చిందా లేదా రిప్లై ఇవ్వలేదేంటి? రుద్ర, నువ్వు ఓకే అంటే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. యా, లెట్స్ స్టార్ట్ ది కాంపిటీషన్. స్టార్ట్ చేయండి. ఓకే సార్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ రియాక్షన్ చూస్తుంటే ఏం చెప్తారా అని నాకు టెన్షన్ గా ఉంది సార్. వెరీ గుడ్, ఫ్యాబులస్ కదా? యా ఫెంటాస్టిక్. మిస్టర్ రుద్ర, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే బాగుంటుంది. అమ్మో, ఇతనా ఖచ్చితంగా బాగాలేదంటాడనుకుంటా. నేను చేశానని తెలియదు గాని ఏమాత్రం డౌట్ వచ్చినా బాగున్నా వంట సరిగ్గా కుదరలేదు అనేస్తాడు. ఈశ్వరి, కంగారు పడకండి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. నథింగ్ టు వరీ. తూర్పు పడమరలకే దూరమే కాస్త తగ్గినదే, తీరులో కొత్త మలుపే తీయని మార్పు తెచ్చినదే, పేరు వేరైన కథలే ఇక చేరువై నేడు కదిలే, మౌనమై ఉన్న ఎదలే మాటలే కలిపినవిలే, తూర్పు పడమరలకే. దాన్ని వదిలేసి ఇక్కడి దాకా వచ్చానంటే ఆ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ నాకు ఎంత అవసరమో అర్థం చేసుకోండి. రుద్రగారు, ఎవరికి ఏ వంట కావాలో కోరుకోగానే నిమిషాల్లో అరేంజ్ చేస్తారు మీరు. కానీ మీరెప్పుడూ దేన్ని కోరుకున్నది లేదు. అలాంటిది ఫస్ట్ టైం ఒక పాత హోటల్ కావాలని కోరుకున్నారు. మీ కోరిక నెరవేర్చకపోతే నేను మీ శ్రేయోభిలాషిని ఎలా అవుతానండి? లాయర్ గారు, ఆ లా పాయింట్ ఏదో చెప్తానన్నారు. ఎస్, ఆ హోటల్ని రాజేశ్వరి వాళ్ళు కొనుక్కునేటప్పుడు అమ్మిన అతని వారసులు ఆ రోజు లేరు. ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి అమ్మిన వ్యక్తి వారసులు కోర్టులో కేసు వేశారు. కేసు కొట్టేశారా? ఇంకా ఉందా? ఇంకా నడుస్తోంది. బలహీనమైన కేసులు ఎప్పుడూ నత్తనాడక నడుస్తూనే ఉంటాయి రుద్రగారు.
వారసులు ఎంతమంది? ముగ్గురని చెప్పారన్నయ్య. వారసులు ఎంతమందైనా కావచ్చు, కానీ వాళ్ళు మనకి పోటీదారులు కాకూడదు. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ మా యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్లో క్లబ్ అవ్వాలి తప్పించి ఇంకొకరి సొత్తవ్వడానికి వీల్లేదు. నాకు అర్థమైంది రుద్ర గారు. అతను పెట్టిన కేసుని మనకి ఫేవర్గా వాడుకోవచ్చు. అయితే కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా వెనకాడను. అది మా పేరున రిజిస్టర్ అవ్వాల్సిందే. మా అన్నయ్య కోరుకున్నాడనేసి మీరే చెప్పారు కదా లాయర్ గారు. అది తీర్చే బాధ్యత కూడా మీదే. అఫ్ కోర్స్, పని పూర్తవ్వడానికి ఎంతో టైం పట్టదు. అది మీకు చెప్పడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి. నమస్తే. నమస్తే. అదేంటే కామాక్షి, ఏడుస్తున్నావెందుకే? వంట చేసింది నా మనవరాలే కదా. అమ్మమ్మ, అవి ఆనంద బాష్పాలు ఇక్కడి దాకా వినిపించాయి కదా, అందరి చప్పుళ్ళు. అందుకే నిఖిల్ గారి చేతుల మీదుగా యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ వారు అందించే సర్టిఫికెట్ అందుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే అవార్డు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్. ఆపండి. ఏమైందండి? ఫస్ట్ ప్రైజ్ పారిజాతం స్టాల్ దగ్గర వంట వండిన వాళ్లకే ఇవ్వాలి. నేను కాదన్ను, కానీ మీరెందుకు? ఆవిడకి సర్టిఫికెట్ తో పాటు అవార్డు కూడా ఇస్తున్నారు. గెలిచింది ఈమె కదండి. వంట వండిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తారా, లేకపోతే పక్క నుండి గ్యాస్ మంట పెంచిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తారా? ఆబ్వియస్లీ వంట వండిన వారికే ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నీ అనసూయ ఏం చేస్తుందో ఏంటో. నా మీద అసూయతోనే ఇదేదో ఫిట్టింగ్ పెట్టబోతుంది. కంటెస్ట్ చేసింది పారిజాతం, పారిజాతమే వంట వండింది. అందుకే ఈ అవార్డు తనకి. ఆపమ్మా యాంకర్ అమ్మా, నువ్వు లొడలొడ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు సర్టిఫికెట్స్ ఇచ్చేసుకుంటూ పోతారు. కానీ ఇక్కడ నిజంగా నిజాయితీగా వండిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వలేదే అని ఇక్కడున్న రిపోర్టర్ అన్నలు, పేపర్ల తమ్ముళ్ళు వార్తల్లో గనక చూపించారే అనుకోండి, అప్పుడేం చేస్తారంట? వాట్స్ గోయింగ్ ఆన్? చూడండి, మీరేం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా సూటిగా చెప్పండి. నేను చెప్పడం కాదు బాబు, వీడియోనే చూపిస్తాను. అరే పండు, ఇలారా. ఫోటోలు వీడియోలు ఎంత క్లారిటీగా ఉన్నాయో మీ అందరికీ చూపిస్తాను. చూడండి. చూశారు కదా, వంట వండింది వేరే అమ్మాయి. మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది ఆ అమ్మాయికి. Who's she? Please come on to the stage. మా అక్క సార్, తనే వంట వండింది. Let her come to the stage. ఇప్పుడేమైందని? ఈశ్వరి అయితే సర్టిఫికెట్ తీసుకోలేదు కదా. నన్ను తీసుకోనివ్వలేదు కదా. అందరి ముందు నా పరువు తీసేశారు. నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా పారిజాతం. ఆ అబ్బాయి వీడియో తీస్తున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నావా ఏంటి? ఏంటి నోరు లెగుస్తుంది? నువ్వు మా నోళ్లు కుట్టేశావు. మరి నా మనవరాలను అడ్డం పెట్టుకుని సర్టిఫికెట్ కొట్టేయాలని ప్లాన్ చేసావు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండకుండా మమ్మల్ని తప్పు పడతావెందుకు? అలా అనకండమ్మమ్మా, మళ్ళీ ఇవిడ సంబంధం క్యాన్సిల్ చేయగలదు. సంబంధమా తోటకూర? నా పరువంతా తీసేశాక ఇక వీధిలో నేను తలెత్తుకోగలనా? ఇంత చేసిన అమ్మాయిని నా ఇంటి కోడలుగా తీసుకొస్తే నా మొహాన మూస్తాను. అయినా దీనెవరు పెళ్లి చేసుకుంటారు? పరువు తీసిన పిల్లను నా కొడుకిచ్చి పెళ్లి చేస్తే ఇంకా పెళ్లి. ఏంటి కామాక్షి నువ్వు కూడా? ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. నీ కొడుకుని పెళ్లి చేసుకోవడం కోసం ఈశ్వరి ఈ పోటీలకు రాలేదు.
కేవలం నేను చెప్పానని నా కోసం ఇక్కడికొచ్చి వంట చేసింది. పోటీలో మీరు నిలుస్తారో గెలుస్తారో ఇవేవి తనకి తెలీదు. నేను చెప్పానని అన్నింటికీ తల ఊపింది. ఆడపిల్ల ఇష్టాలను కనుక్కోకుండా మీలాంటి గొప్పింటికి పంపిస్తే సుఖపడుతుంది అనుకున్నాను. కానీ అది పొరపాటని నాకిప్పుడు అర్థమైంది. వీళ్ళు గొప్పోళ్ళేంటే, అందితే కాళ్ళు అందకపోతే జుట్టు పట్టుకునే రకాలు. అందరి ముందు నేను మోసం చేసినట్టు నిరూపించిందే కాక మళ్ళీ నన్నే అంటున్నారా? మాట్లాడకు పారిజాతం, మాట్లాడకు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. పారిజాతం వీళ్ళతో మనకెందుకు, వెళ్దాం పద. అవును నాన్నగారు, మీరు లోపలికి వెళ్ళండి. ఇంట్లో వాళ్ళ నోర్లు మూయించగలరేమో, వీధిలో వాళ్ళ నోర్లు మూయించగలరా? అన్నానంటే అనేసానంటారే గాని మనం అనుకోకపోతే జనాలు నానా రకాలుగా అనుకునేదాకా మీలో చలనం రాదక్కా. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు సుందరి? స్వర్గస్థురాలైన అన్నపూర్ణక్క కూతురు రాజేశ్వరి దేవి టాపిక్ తప్ప ఈ ఇంట్లో కొత్త విషయాలు విశేషాలు ఏముంటాయి? సుందరి, దెప్పి పడవటానికి రెడీ అవుతున్నావు, అర్థమవుతుందా? నిజం నిష్ఠూరంగా ఉంటుంది కాబట్టి మీ అందరి కంటికి నేను అలా కనిపిస్తాను. ఏమ్మా, మా నాన్నన్న మాటలకే ఈశ్వరి మనసు నొచ్చుకుంది. మళ్ళీ నువ్వేదైనా అంటే దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నేనేదో కక్ష కట్టినట్టు మాట్లాడతారేంటి మావయ్య? ఈశ్వరికి తాళి కట్టించాలని మీరు మీ ఆవిడ గారు చేసిన నిర్వాకం గురించి చెప్తున్నాను. పోటీ దాకా వెళ్లడం, రుచి బాగుందని అనిపించుకోవడం, తిరిగి ఇంటికి రావడం. ఫ్రీగా పెళ్లి కొడుకు రావాలంటే ఈ జన్మకయ్యే పని కాదు. సర్లే, నువ్వు అన్నట్టే చెయ్యాలంటే 2-3 రోజుల్లో అయ్యే పని కాదు. సుందరి చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. అన్నింటికీ మూలం ఆ హోటల్ అమ్మకమే. దాన్ని వదిలించుకుంటేనే కష్టాల్ని విదిలించుకోగలం. దయచేసి ఆడపిల్ల కష్టాన్ని తూకం వేయకండి. మీకు దండం పెడతాను. సార్, కుకింగ్ కాంపిటీషన్ సంబంధించిన సెటిల్మెంట్స్ అన్ని ఇందులో డీటెయిల్గా ఉన్నాయి సార్. నిఖిల్, ఇవ్వండి. యూ మే గో. థ్యాంక్ యూ సార్. రుద్ర, ఫైల్ నువ్వు చూడకుండా నాకేమన్నావు ఎందుకు? వంటల పోటీ పెట్టింది వచ్చిన వాళ్ళు వండింది తిని పెట్టడానికి కాదు. కోర్స్, రుచి చూడడానికి కాదు. కాదా? అలాంటప్పుడు కుకింగ్ కాంపిటీషన్ పెట్టడం ఎందుకు? రుచి చూడాల్సిందే మనం కాదు, కేడి. వాట్? ఎస్, మన దెబ్బేంటో వాడు రుచి చూడాలనుకుని పోటీ పెట్టాం. బెస్ట్ కుక్ని సెలెక్ట్ చేసుకుని వాడు ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే లోపు మనం 10 అడుగులు ముందుంటామని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అదంతా వేస్ట్ అయిపోయింది. అలా ఎందుకు అనుకోవాలి? బాగా వండిన వాళ్ళని ముగ్గురిని సెలెక్ట్ చేశాం కదా. శ్రీమతి పారిజాతం గారిని పక్కన పెడితే ఆ తర్వాత అనసూయ, ఆ తర్వాత సరోజి గారు మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. నిజానికి వీళ్లకన్నా అద్భుతంగా ఉండింది ఈశ్వరి. నా దృష్టిలో తానే మనం వెతికే బెస్ట్ కుక్ అనిపిస్తుంది. నథింగ్ ఎట్ ఆల్. తనొక హెల్పర్. ఎక్కడ వంటలు జరిగితే అక్కడికి వెళ్ళిపోతుంది.
తిండిపోతుంది. ఎవరైనా వండితే తను వండినట్టు బిల్డప్ ఇస్తుంది. తన గురించి నీకేం తెలుసని డిసైడ్ అయ్యావు? రుద్ర, ఈశ్వర్ గురించి ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పేవాళ్ళని రమ్మన్నాను. నువ్వు కూడా కలిసి మాట్లాడు, అప్పుడు నీకే అర్థమవుతుంది. నాకంత ఓపిక లేదు, తన మీద నమ్మకం లేదు. నువ్వే మాట్లాడుకో. అమ్మా, ఈ అమ్మాయి ఎమ్మెల్యే గారి కూతురు. మీతో సంబంధం కలుపుకోవడం వారి అదృష్టంగా భావిస్తున్నారు. ఆ మాట మేము చెప్పాలి కానీ వాళ్ళు చెప్పడం ఏంటి సిద్ధాంతి గారు? వాళ్ళకేమైనా లోపాలున్నాయేమో. అయ్యో, అలా అపార్థం చేసుకోకండి అయ్యా. రుద్రనీలకంఠ బాబుకి ఈ అమ్మాయి అభిమానట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్న మీ అబ్బాయికి పెళ్లి చేసుకోవడానికి కోటీశ్వర్లు క్యూ కట్టడంలో అతిశయోక్తి లేదు. అలా అంటే ఎమ్మెల్యే వాళ్ళేంటి, ఎంపీల కూతుళ్ళు కూడా మీ లిస్ట్ లో ఉండే ఉంటారు. ఇంకా చాలా మంది ఉన్నారమ్మా. ఈ ఫోటో చూడండి. చాలా తెలివైన అమ్మాయి. అందానికి ఆస్తికి ధోకా లేదు. మా అక్కయ్యకి ఆ ఫోటో కూడా నచ్చలేదనుకుంటా. ఇంకో రెండు చూపించండి సిద్ధాంతి గారు. ఇది చూడండమ్మా. యశోదా, సిద్ధాంతి గారు ఉన్న కుటుంబాలు, ఉన్నత కుటుంబాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సంబంధాలు తీసుకొచ్చారు. మన అబ్బాయికి వీళ్ళల్లో ఎవరో ఒకరు సరైన జోడీగా బాగుంటారు. నువ్వు ఓకే అంటే నెల రోజుల్లో ఘనంగా పెళ్లి పూర్తి చేసేద్దాం. బావగారు, ఈ విషయంలో మీరు అక్కని ఎంకరేజ్ చేసినా నేను మాత్రం కళ్యాణం జరగకుండా కళ్ళెం వేస్తాను. యశు, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసావో చెప్పనే లేదు. ఈ ఇంటికి కావలసిన కోడలు ఆ ఫోటోలో లేదు. సిద్ధాంతి గారు, ఆ ఫోటోలన్నింటినీ మీరిక సంచిలో వేసుకోవచ్చు. ఇంతకంటే గొప్ప సంబంధాలు వెతకడం అంటే కొంచెం క్లిష్టమైన పనే. మా అక్కకు నచ్చినప్పుడు ఎవ్వరము ఏమీ చేయలేము. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు యశోదా. ఉన్నారా అక్క? చెప్పు. ఉన్నారు. సిద్ధాంతి గారు, మీరు చాలా పేరున్న సంబంధాలు తీసుకొచ్చుంటారు, కానీ నా కొడుక్కి కావలసిన అమ్మాయిని మాత్రం తీసుకురాలేదు. ఈ ఫోటోలని రుద్ర చూస్తే తనకు ఏ అమ్మాయినా నచ్చుతుందేమో యశోదా. అరే, జస్ట్ మిస్. రుద్ర ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఫస్ట్ ప్రైజ్ మాకు కూడా అలాగే మిస్ అయిందిలే బాబు. ప్లీజ్ టేక్ యూ సీట్. మర్యాద బాగానే చేస్తున్నారు. పబ్లిక్ ఉన్న చోట మర్యాద తీసి ప్రైవేట్ గా పిలిచి కాఫీ ఇస్తే లాభం ఏంటంట? పారిజాతం ఎందుకు పిలిచారో ఏంటో కనుక్కుందాం. ఎలా ఉన్నారు? మా ఆయన బానే ఉన్నారు, కానీ నేనే ఇంకా కోలుకోలేదు. నాకు రావాల్సిన ఫస్ట్ ప్రైజ్ ని, సర్టిఫికెట్ ని ఆ అనసూయకి ఇచ్చారు కదా. నిజంగా చెప్తున్నాను, నాకైతే అసూయగా ఉంది. యాక్చువల్లీ మీరే గెలిచారు. ఐ మీన్, మీరే వంట చేసినట్టు సహాయం చేయడానికి వచ్చిన ఆ అమ్మాయి మీరు గెలిచేలా చేసింది. అనసూయ గారి కొడుకు వీడియో తీయకపోయింటే డెఫినెట్ గా మిమ్మల్నే విన్నర్ అనేవాళ్ళు. జరిగిపోయిన దాని గురించి ఎందుకులే నాయనా, విషయం ఏంటో చెప్పండి. అదే, ఈశ్వరి తన అడ్రస్ చెప్తారా? మీరు పిలిచింది మా చేత అడ్రస్లు చెప్పించుకోవడానికా? బాగుందయ్యా. రోడ్డు మీద వెళ్తుంటే అటుపో ఇటుపో అని దిక్కులు చూపించే ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకొని అడ్రస్ అడిగినట్టు మమ్మల్ని అర్జెంట్ గా రమ్మని చెప్పి 2 కప్పుల కాఫీ ఇచ్చి మాకు హెల్పింగ్ చేసిన అమ్మాయి వివరాలు కావాలంటారా? అదేంటండి అలా మాట్లాడతారు? ఆ అమ్మాయి మీకు తెలిసిన అమ్మాయి కదా. తనకు మంచి అవకాశం వస్తే మీకు హ్యాపీయేగా.
మాకు హ్యాపీ వద్దు, మీ కాఫీ వద్దు. హ, ఇంకా కూర్చున్నారే, లేవండి. ఏమైందే నీకు? మనసు మార్చుకొని మళ్ళీ మన పరువు నిలబెట్టడానికి ఇక్కడ పిలిపించారనుకుంటే మనం కాదు కూడదు అనుకుని వదిలేసుకున్న అమ్మాయి అడ్రస్ చెప్పమంటున్నారు. హ, అడగడానికి వీళ్ళకి అవసరం ఉన్నా చెప్పడానికి నాకు సిగ్గుండాలి కదా. అయ్యో ప్లీజ్, మీరు అపార్థం చేసుకోకండి. షీఈస్ వెరీ టాలెంటెడ్ గర్ల్. తను ఎక్కడుందో చెప్తే. దాన్నే ఉందండి ఆ అమ్మాయి. మీరు నోరు మూసుకొనుంటే మహా సంతోషం. చూడు బాబు, ఇంకోసారి మమ్మల్ని పిలవకు. మమ్మల్ని అడిగినా బతివులాడినా మేము ఆ పిల్ల గురించి మాట్లాడం కాక మాట్లాడం. అర్థమైందా? వెతికితే ఆ దేవుడైనా దొరుకుతాడని మా రుద్ర అంటుంటాడు. మీరు చెప్పకపోయినా మేము కనుక్కోగలం. ఆ మాత్రానికి మమ్మల్ని పిలిపించడం ఎందుకు? దండకపోకపోతే పదండి. రుద్ర, మనమేమి పెళ్లి చూపులకు వెళ్ళట్లేదు. కొంచెం స్మైల్ ఇవ్వచ్చుగా. నిఖిల్, మంచి చెఫ్ కావాలంటే ఇండియా మొత్తం గాలించినా తప్పులేదు. కానీ నువ్వు ఆ పొగరపోతు పిల్ల బాగా వండింది అని నన్ను తన దగ్గరికి తీసుకువెళ్తున్నావు. నువ్వు ఫ్రెండ్వి కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలేస్తున్నాను. రుద్ర, పర్సనల్ గొడవలు పక్కన పెట్టేసి ఆ అమ్మాయి చేతి వంట టేస్ట్ చేశాక నన్ను కొట్టవు. నువ్వు తన నైపుణ్యానికి క్లాప్స్ కొడతావు. అర్థమైందా? నిఖిల్, నీకు ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలీదు. పిచ్చి పనులు చేస్తుంటుంది. టేస్ట్ బాగలేదనుకో, ఇంకెప్పుడు తన గురించి మాట్లాడను. ఇంకా ఆపుతారా? నా వంట బాలేదంటే బాధపడను, కానీ ఆకలిసి తినడానికి వచ్చిన వాళ్లను జంతువులతో పోలిస్తే మాత్రం నేను సహించను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? తిన్నది నేను. మిరపకాయ కొరికిందల్లా అలా మండిపడతావేంటి? సూటు బూటు వేసుకుని వస్తే మీలాగే ప్రవర్తిస్తారనుకుంటా. కస్టమర్లను నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఇక్కడికి రాకపోతే మంచిది. 5 స్టార్ హోటల్లో తినండి. నిఖిల్, తను చెప్పాక కూడా ఇంకా ఇక్కడే ఉంటే మనకి బుద్ధి లేదనుకుంటారు. 20 రూపీస్ ఫుడ్ ఇంతకన్నా గొప్పగా ఉంటుందనుకోవడం ఫూలిష్నెస్. లెట్స్ గో. ఈ హోటల్కి చాలా పేరు, కానీ ఫుడ్ మాత్రం ఎలా ఉంటుంది అనుకోలేదు. ఒరేయ్, పొద్దుటి నుంచి బట్టలు మడత పెడతంతోనే అయిపోతుంది. ఎప్పటికవుతుంది ఇది? అన్ని చీరలు ట్రై చేసింది మీ మనవరాలు. ఏం చేద్దామమ్మా? సర్లే పో. దీనికి టేప్ వేసిస్తానుండు, కొంచెం ఆగు. త్వరగా వచ్చావేంటమ్మా? నా మనవరాలు చేసిన వంట తినడం ఎంతసేపు కామాక్షి? కస్టమర్లు వంట ఆవగా తినేసి ఉంటారు. ఈశ్వరి, ఏంటలా ఉన్నావు? ఇంకా ఈ కోమలి అన్న మాటల గురించే ఆలోచిస్తున్నావా? అలాంటివన్నీ ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయాలి. దాని గురించేం కాదు నానమ్మా. ఈ రోజు హోటల్కి వచ్చిన ఒకరు నా వంట ఏం బాలేదన్నారు.
ఏంటేంటేంటి, నువ్వు వండిన వంట బాగాలేదన్నాడా? నిజమే, ఈశ్వరి పచ్చడి చేసినా పిచ్చి పిచ్చిగా తినేస్తారు. అలాంటిది వంట నచ్చలేదన్న మహానుభావుడు ఎవరో. నువ్వు బాగా వండకపోవడం ఏంటి ఈశ్వరి? అదే కదా, నాకు తెలిసి తనెవరో రుచి తెలియని మనిషి అయి ఉంటాడు. అందుకే రుచి లేదని చెప్పుంటాడు అంతే. టేస్ట్ నచ్చకపోతే నచ్చలేదనాలి గాని అలా ప్రవర్తించకూడదు కదా. ఉప్పు ఎక్కువైపోయింది పెదనాన్న, పొరపాటు నాదే. వివరించేలోపు తిట్టేసి వెళ్ళిపోయారు. పొరపాటు అంటున్నావు కదమ్మా, దాని గురించి బాధపడకు. ఇంకోసారి జాగ్రత్తగా ఉంటే సరి. ఇన్నేళ్లుగా ఎప్పుడూ అలా జరగలేదు కదా పెద్దమ్మా, అందుకే బాధగా ఉంది. అమ్మ పెట్టిన హోటల్లో వంట బాలేదు అనేసి తినకుండా వెళ్ళిపోయిన వారు ఏ ఒక్కరూ లేరు. ఇన్నాళ్ళు తినేసిపోయేవాళ్లే గాని అనేసిపోయేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఈరోజు ఆ ముచ్చట కూడా తీరిపోయిందనుకుంటా. పాపం, నా వల్ల అతని మూడ్ పాడై ఉంటుంది. మంచి భోజనం తింటే మనసు కూడా బాగుంటుంది. రుచిగా లేకపోతే డిస్టర్బ్ అయిపోతారు కదా. ఏంటి అలకనందా, ఎండాకాలం వానలా వారణాసి నుంచి హఠాత్తుగా దిగబడ్డావు? యశోద వదిన లేదు కదా, రుద్రం చూసుకోవాలిగా. ఏం కావాలో చూసుకోవడానికి, ఏం చేయాలో చెప్పడానికి నేనున్నా. నీకు రుద్రకి మధ్య అడుగంత దూరమే ఉన్నట్టు కనిపిస్తున్నా అనంత దూరం ఉందన్నయ్యా. ఆ విషయం నాకు తెలీదా? నువ్వు మాత్రం ఎక్కడ్నుంచో వచ్చి యశోదక్కలేని లోటుని పూడ్చేస్తావా? నేను యశోద వదిన లేని లోటుని పూడ్చకపోవచ్చు, కానీ రుద్రకి ఏ లోటు లేకుండా చూసుకోగలను రత్నాంగి. రుద్ర ఏమన్నా చిన్నపిల్లాడా వదినా? అత్తా, అత్తా, మీకు అమ్మకి నేను చిన్నపిల్లాన్ని కదత్తా. కరెక్ట్గా చెప్పావురా. అమ్మ తర్వాత అంత ప్రేమ దొరికేది నీ దగ్గరే అత్తా. ఎలా ఉన్నావు అత్తా? బావున్నాన్రా. ముందు హారతి తీసుకో. మన హోటల్కి ఖచ్చితంగా 5 స్టార్ రేటింగ్ వస్తుంది. అమ్మ చెప్పిందా? నీ గురించి నాకు చెప్పకుండా దాస్తుందా? నీకు సంబంధించింది ఏదైనా నాకు తెలియకుండా ఉంటుందా? అబ్బో, వీళ్ళ ప్రేమలు చూడలేక చస్తున్నాను. 5 స్టార్ రేటింగ్ గురించి నువ్వు అస్సలు దిగులు పడకు. ఆశ, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, అదే వస్తుంది. చాలా థ్యాంక్స్ అత్తా. అనియా, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ న్యూస్. క్రిటిక్స్ కూడా కేక పెట్టే రెసిపీస్ నివి. దెబ్బకి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి వెళ్లాల్సిందే. థ్యాంక్ యూ. రుద్ర, ఆ ఐటమ్స్ అంటే గుర్తొచ్చింది. నీ చేతి వంట తిని చాలా రోజులైందిరా. చేసి పెడతావా? ఖచ్చితంగా అత్తా. ఫ్రీ అవగానే నా చేత్తో నేనే చేసి పెడతాను. సరే అత్తా, నేను వెళ్ళొస్తాను. నన్ను ఆశీర్వదించు. 5 స్టార్ రేటింగ్ తెప్పించుకోలేకపోయాను అనే డిప్రెషన్కి గురవ్వాలి. అనుకున్నది సాధిస్తాడని రుద్రనీలకంఠకి పేరుంది కదా. ఈసారి మాత్రం రుద్ర ఆశపడినట్టు జరగకూడదు. ఈ టైం కోసమే మనం ఎదురు చూసా. ఇప్పుడు రానే వచ్చింది. ఆల్రెడీ పని పూర్తి చేశాను. ఏంటది? తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు ప్రతి చోట ఉండనే ఉంటాడు. వాళ్ల హోటల్లో పనిచేసే ఒక షెఫ్ని కొనేశాను. ఒక షెఫ్ వండకపోతే 10 మంది షెఫ్లు వండి పెడతారు. అక్కడే ఉంది లాజిక్. క్రిటిక్ టేస్ట్ చేయాలని అక్కడికొస్తాడు. రుద్రనీలకంఠ షెఫ్లు వండే ఏ డిష్ కూడా టేస్ట్గా ఉండకుండా మన వాడు చెడగొడతాడు. 5 స్టార్ రేటింగ్ రాదు కదా.
ఉన్న స్టార్ కూడా రద్దు చేసేలా ఉన్నారు. ఇక ఈ దెబ్బతో రుద్ర బిజినెస్ అప్సెట్ అవుతుంది. సన్సెట్ అయ్యేలోపే ఇంటికి వెళ్ళిపోతాడు. అది నాకు కిక్కిస్తుంది. దాంతో పాటు నీకు కూడా లాభం వస్తుంది. ఎందుకంటే యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ పడిపోతే నీ హోటల్సే పుంజుకుంటాయి. అఫ్ కోర్స్, నువ్వు నాతో చేతులు కలపడం కూడా నాకు ప్లస్ పాయింట్ అయింది. శత్రువుకి శత్రువు మిత్రుడే కదా. సో లెట్ us meet for celebration of Rudra's failure. ఓకే, డన్. Shall I move? విత్ ప్లెజర్. నువ్వు నీ పోలిక ఇటివు. నేనెవను? కావాలంటే అక్క దగ్గర తీసుకో. గొడవ పడకండి. నానమ్మ, ఇదిగో టేస్ట్ చేయి. ఎంత బావుందో. స్వర్గం ఎక్కడో ఉండదే, నువ్వు వంట చేసే చోటే ఉంటుంది. ఇంకా చాలు. నన్ను పూర్తిగా తిన్నవ్వే. టేస్ట్ చేస్తే చాలు. నీకు షుగర్ ఉంది. మొత్తం తినేస్తే ఇంకేమైనా ఉందా? నేనే కాదు, వీళ్ళు కూడా సరిగా వంట చేయకూడదు. హడావుడిగా చేస్తున్న వీళ్ళు సాయం కోరినప్పుడు డిషెస్ పాడయ్యేలాగా చెయ్యాలి. చేస్తా. రేయ్, ఇక్కడేం చేస్తున్నారు? ఈశ్వరి చేసిన వంటను రుచి చూసి మార్కులు వేస్తున్నాం. అవునమ్మా, కిచెన్ లోనే పోటీ పెట్టాం. అక్క తనకు తానే సాటి. నువ్వు టేస్ట్ చెయ్యి. చాలా బాగుందమ్మా. నీ వంటకి తిరుగే లేదు. థ్యాంక్ యూ పెద్దమ్మా. ఎవరికి బాక్స్ పట్టుకెళ్తున్నావు? ఒకరి మూడ్ ని మార్చడానికి, నేను ఎలా వండుతానో ఇప్పుడైనా వాళ్ళకి అర్థమయ్యేలా చేయడానికి. అలాగా, తీసుకెళ్ళు. టేస్ట్ చేశాక నీ చేతిలో అమృతం ఉందని ఆ చేతిని పట్టుకొని ఎంతో మెచ్చుకుంటాడు. వచ్చాక ఎలా మెచ్చుకున్నాడో కూడా చెప్పాలి. సరే. నీకు తెలీదా రత్నాంగి? అలకనంద పూటకొక్క పూజ, రోజుకొక అర్చన చేస్తూనే ఉంటుంది. అయినా ఇప్పుడెవరి పాపాలు కడగడానికి చేస్తున్నావు అలకనంద? ఈ పూజ పాపం కడగడం కోసం కాదు, రుద్ర గెలుపు సాధించడం కోసం, హోటల్కి 5 స్టార్ రావడం కోసం. ఏంటి? అవునా? నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. ప్రతి దానికి కొన్ని ప్రత్యేకమైన దారులుంటాయి. అన్నిటికీ ఒకే దారిలో వెళ్తే కుదరదు. సరే సరే, నేను చూసుకుంటాను. ఏమైంది బావగారు? అక్కడ రుద్ర హోటల్లో క్రిటిక్స్ కి పెట్టిన ఏ వంట నచ్చడం లేదంట. ఏం మాట్లాడుతున్నావన్నయ్య? రుద్ర హోటల్లో వంటలు నచ్చకపోవడం ఏంటి? నువ్వు వాడితో అన్నావుగా, ఆశ ఆత్మవిశ్వాసం ఉంటే సాధించొచ్చు అని. వాడికి ఆత్మవిశ్వాసం హద్దులు దాటి ఉంటుంది. దాన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అయ్యో పాపం, రుద్ర రెసిపీస్ అంత నీచంగా ఉన్నాయా? అయినా మనకి ఇవన్నీ ఎందుకు? రుద్ర నాకు ఒక్క మాట చెప్పుంటే క్రిటిక్ ని మేనేజ్ చేసో మస్కా కొట్టో 5 స్టార్ రేటింగ్ 5 minutes లో తెప్పించేవాడిని. అన్నయ్య, ఈ మాట నా దగ్గర అంటే అన్నావు కానీ రుద్ర దగ్గర అనకు. వాడి బలాన్ని నమ్ముకుంటాడు కానీ ఎదుటివాడి బలహీనతను కాదు. కష్టపడి ఎదుగుతాడు కానీ సులువు మార్గంలో కాదు. ఇలా బలాన్ని నమ్ముకుంటాను, భారాలను మోస్తూ కూర్చుంటాను అనుకుంటే జీవితంలో ఎవ్వడూ ఎదగలేడు. ఎలా ఎదగాలో ఎక్కడ ఒదగాలో రుద్రకి బాగా తెలుసన్నయ్యా. ఇప్పుడు మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
కేడి మెసేజ్ చేసినట్టున్నాడే. అవర్ మిషన్ ఇస్ సక్సెస్. రుద్ర నీలకంఠ